ఆగస్ట్ నుంచి కొత్త H1B రూల్స్ రాబోతున్నాయి. ఓపీటీ వాళ్ళకి స్ట్రిక్ట్ అవ్వబోతుంది. సో ఇంకా ఓపీటీ వాళ్ళకి వర్క్ పర్మిట్లు ఇస్తారో లేదో తెలియదు. స్టెమ్ ఓపీటీ అసలు తీసేద్దాం అనుకుంటున్నారు. సో ఈ H1B వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో వాళ్ళని ఎందుకు రూల్స్ మారుద్దాం అనుకుంటున్నారు. ట్రంప్ గవర్నమెంట్ కొత్తగా ఏవో చేంజెస్ తీసుకొస్తుందట. అవి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయట. అంటే ఇక ఆగస్టు 1 నుంచి H1B వాళ్ళకని కష్టాలు మొదలు అనేసి ప్రస్తుతానికి విపరీతంగా న్యూస్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఓకే, సో దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూడకపోతే ఇంపార్టెంట్ మిస్ అయిపోతారు అనమాట. చాలామంది ఏంటంటే టాపిక్లోనే క్వశ్చన్స్ అడిగేస్తున్నారు కింద కామెంట్స్లో, అందులో నేను కవర్ చేసినా కానీ మిస్ అవుతున్నారు అనమాట. సో మీరైతే లాస్ట్ వరకు చూస్తే బెటరు. అయితే ఈ పర్టికులర్ ఏదైతే న్యూస్ వైరల్ అయ్యి 2 రోజుల నుంచి విపరీతంగా వస్తుందో అది ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వటం కాదు. ఓకే, సో ఆగస్టులో ఫెడరల్ రిజిస్టర్లో పెట్టబోతున్నటువంటి చేంజెస్ అనమాట. అసలు ట్రంప్ గవర్నమెంట్ ఏ చేంజెస్ ప్రపోజ్ చేసింది ఏంటి అనేది నేను దీంట్లో మీకు క్లారిటీగా, ఫెడరల్ రిజిస్టర్లో ఏముంది, రెగ్యులేటరీ ఎజెండా అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ రెగ్యులేటరీ ఎజెండాలో పెట్టినటువంటి దాని మీద వస్తున్నటువంటి న్యూస్ అనమాట. సో అవన్నీ క్లారిటీగా చూపిస్తా. దాని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతా, మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అసలు ఈ మధ్యన సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేశారు. సో ఒక లైక్ ఇవ్వండి, జస్ట్ ఫ్రీయే కదా, మీరేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లే కదా, జస్ట్ ఒక లైక్ నొక్కడానికి కొంచెం వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఇంకా ఎవరైనా హైప్ చేసి షేర్ చేస్తా అంటే చేయండి. మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కొత్త రూల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అవి రూల్సా, లేకపోతే కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ చేంజెసా అనేది పక్కన పెడితే H1Bని మాత్రం ఇంకా బాగా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. మరింత కఠినతరం అంటారు కదా ప్రాపర్ భాషలో, అలా చేయబోతున్నారు అనమాట. అంటే ఏ జాబ్ అయినా ఎక్కడైనా ఏదైనా సరే అమెరికన్ లోకల్ వర్కర్ని తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ఎందుకు తీసుకోవట్లేదు అనేది పర్ఫెక్ట్గా కంపెనీస్ వీళ్ళకి గవర్నమెంట్కి చూపించాలి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు రాబోతున్నటువంటి చేంజెస్ ఏంటంటే, మెయిన్ కంపెనీ మీద బాగా ప్రెషర్ తీసుకొచ్చేటువంటి టాక్టిక్స్ అనమాట. అంటే నువ్వు ఎందుకు అమెరికన్ లోకల్ వర్కర్ నీకు దొరకడు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అంటే దొరకలేదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. సిటిజన్ల పిల్లలు వాళ్ళంతా డిగ్రీలు అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు బీటెక్లో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ చదివేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. జేడీ వ్యాన్స్ కూడా చెప్పాడు కదా, ఈ H1B వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో దే ఆర్ అండర్ కట్టింగ్ ద వేజెస్ అండ్ బ్రింగింగ్ ద ఫారెన్ లేబర్, చీప్ లేబర్ అని అంటున్నాడు అనమాట. అంటే లోకల్ అమెరికన్ వర్కర్కి శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు ఫారెన్ లేబర్ని తెచ్చేసి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు. సో మేము దాని మీద అయితే ఒక యుద్ధం చేయబోతున్నాము. సో విపరీతంగా చెకింగ్స్ అయితే ఇంకా నుంచి చేస్తాము. అంటే మీరు ఏంటంటే మోర్ RFEs ఎక్స్పెక్ట్ చేయండి. ఎవరైనా సరే H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా RFEలు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం, రెగ్యులేటరీ ఎజెండాలో ఏం పెట్టారు, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయనే చూద్దాం అనమాట. ఇది reginfo.gov వెబ్సైట్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీకు ఎలా చూడాలో కూడా చూపిస్తా. ఇది యాక్చువల్గా నేను ఓపెన్ చేసి పెట్టాను అనమాట. సో దీనిలోంచే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ రెగ్యులేటరీ ఎజెండాలోంచి వచ్చింది అనమాట. సో ఇప్పుడు దీని నెంబర్ వచ్చేసి 1615AD00. మామూలుగా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే సెర్చ్లోకి వెళ్ళి, ఇప్పుడు జనరల్గా రెగ్యులేటరీ ఎజెండాలోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్తే మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సెర్చ్ చేసుకోవడానికి. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తే రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏంటంటే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ సెర్చ్ చూద్దాం. యూనిఫైడ్ ఎజెండాలో సెర్చ్ కొడితే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం. రైట్, వచ్చింది చూసారా, యూనిఫైడ్ ఎజెండాలో పెట్టినవే నెక్స్ట్ ఫర్దర్గా ఓకే అయిన తర్వాత ఫెడరల్ రిజిస్టర్లోకి వెళ్ళి 30 to 60 days ఇవన్నీ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, సేమ్ చూడండి, రీఫార్మింగ్ ది H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది స్ప్రింగ్ 2025. అంటే వీళ్ళు అప్పుడే లాస్ట్ ఇయరే ఈ చేంజెస్ తీసుకొస్తామని చెప్పి ప్రపోజల్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే న్యూస్ ఏంటంటే దీనికి యాడింగ్ చేసినటువంటి ఎక్స్ట్రా ఇదన్నమాట. 2026 మొన్న రీసెంట్గా జూన్ ఎప్పుడు 8th or 9th సంథింగ్ యాడ్ చేశారు అనమాట ఇది. సో ఇది మనం ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇది న్యూస్. సో publication 2026, DHS proposes to reform the H1B program by revising eligibility for cap exemptions,
ప్రొవైడింగ్ గ్రేటర్ స్క్రూటినీ ఫర్ ఎంప్లాయర్స్ దట్ హ్యావ్ వైలేటెడ్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్. సో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా నేను, కంపెనీస్ మీద వీళ్ళు టార్గెట్ చేశారు. ఓకే, అండ్ ఇంక్రీజింగ్ ఓవర్సైట్ ఓవర్ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ అంటే పెద్ద కంపెనీస్. ఓకే, ఎందుకంటే పెద్ద కంపెనీస్ వచ్చేసి కాంట్రాక్ట్లు తీసుకొని ఎంప్లాయీస్ని ప్లేస్ చేస్తాయి. ఓకే, placements among other provisions. These changes are intended to improve the integrity of the H-1B non-immigrant program and better protect US workers' wages and working conditions. Okay, సో ఇది వచ్చేసి దీనికి సంబంధించింది. సో స్టూడెంట్కి సంబంధించింది కూడా సేమ్ ఇలానే యూనిఫైడ్ ఎజెండాలోనే ఉంది. సో ఇప్పుడు అవన్నీ చూపించుకుంటూ పోతే మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. బుల్లెట్ పాయింట్స్ ఏంటి అనేది నేను ఫాస్ట్గా డిస్కషన్ చేస్తాను. H-1Bకి ఏంటంటే 100K అనేది ఉంది ఆల్రెడీ. సో ఆ 100K గొడవ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్కి టైట్ చేస్తున్నారు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫీజులు పెంచేటువంటి ఛాన్స్ ఉంది. ఫీజు పెంచితే ఏమవుతుందంటే H-1B అప్లై చేయాలంటే చాలా, అంటే ఒక్కోసారి ఫీజు డబల్ చేయొచ్చు. లేకపోతే కంపెనీస్కి ఒక H-1B పర్సన్ హైర్ చేసుకోవాలంటే చాలా టైట్ అవ్వాలన్నమాట. అలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో తర్వాత ఈ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ ఏమైతే ఉంటాయో, అంటే కంపెనీ ఎవరి దగ్గర అయితే ప్రాజెక్ట్ తీసుకుంటుందో ఆ కంపెనీలో H-1B ఎంప్లాయర్ ఉంటారు. ఇప్పుడు కాగ్నిజెంట్ మీద వస్తున్నాయి కదా డిస్కషన్స్, అలాగా TCS, విప్రో, ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి కదా. వాళ్ళు ఏంటంటే H-1B వర్కర్స్ వాళ్ళ దాంట్లో ఉంటారు, వేరే చోట ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా ఈ థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్ని అవి టైట్ చేయబోతున్నారు. సో తర్వాత H-1B ఎవరైనా అప్లై చేస్తే మాత్రం డీటెయిల్డ్ వెట్టింగ్ అనేది చేయాలి. యాజ్ పార్ట్ ఆఫ్ ది వచ్చేటువంటి రూల్స్ డీటెయిల్ వెట్టింగ్ చేయటం. తర్వాత శాలరీ 30% పెంచే ఆప్షన్లో ఉన్నారన్నమాట. జనరల్గా రెగ్యులర్గా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి H-1B వాళ్ళకి 2-2.5 లక్షలు ఇచ్చి ఏ కంపెనీలు తీసుకోరు. దట్టు ఏంటంటే 90% దేశీ కన్సల్టెన్సీ ద్వారా కంపెనీస్లలో పనిచేసే C2C వాళ్ళే ఉంటారు మన దగ్గర ఎక్కువ. మెటానో, గూగుల్ ఇవైతే ఓకే ఫైన్, నో ప్రాబ్లం, అంతంత శాలరీస్ ఇస్తాయి. కానీ ఇలా దేశీ కన్సల్టెన్సీస్ ద్వారా వేరే చోట పనిచేసే వాళ్ళు ఏంటంటే జాబ్ చేస్తుంటారు, శాలరీస్ వస్తే అన్ని బాగానే ఉంటాయి, కానీ తక్కువ జీతం అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు JD Vance చెప్పేది కూడా అదే. అలా వాళ్ళు రావడం వల్లనే ఇప్పుడు ఈ లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లోకల్ వాళ్ళని తీసుకోకపోతే కంపెనీకి మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అని ఇవన్నీ విపరీతంగా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 20 మంది H-1B వీసా హోల్డర్స్ ఉన్నటువంటి కంపెనీలో 20 మంది H-1 వాళ్ళు ఎందుకున్నారు, వేరే వాళ్ళు ఎందుకు లేరు అంటే మన వాళ్ళు కంపెనీ పెట్టి H-1 వీసాలు చేశారనమాట. సో ఈ రూట్ ఇంకా కట్ అవ్వబోతుంది. కంపెనీ పెట్టినప్పుడు నువ్వు జాబ్స్ ఉన్నాయి అన్నప్పుడు లోకల్ వర్కర్స్ కూడా తీసుకో, 10 మంది లోకల్ వాళ్ళని తీసుకో, 10 మంది H-1B వాళ్ళని తీసుకో, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో మన కన్సల్టెన్సీలు కానీ ఇవి కానీ కంప్లీట్ H-1B వీసా ఉన్నటువంటి కంపెనీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. సో వాటి మీద వీళ్ళ దృష్టి పెట్టబోతున్నారు అనమాట ఈ బేస్డ్ ఆన్ వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం. దాంతోపాటు ఏంటంటే ఎవరైనా ఎక్స్టెన్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా మీ పాత హిస్టరీ మొత్తం కంపల్సరీ చెక్ చేస్తారు. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీరు ఇంతకుముందు పర్ఫెక్ట్గా పనిచేశారా లేదా, జీతం తీసుకున్నారా లేదా, మీకు జాబ్ ఉందా లేదా, 60 days మెయింటైన్ చేశారా లేదా, ఇదంతా చెక్ చేస్తారు. ఇక అవసరమైతే RFEలు కూడా ఇస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇంకా H-1B ఎక్స్టెన్షన్లు మాత్రం అంత ఈజీగా సింపుల్గా అయితే రావు అని అర్థమవుతుంది. నెక్స్ట్ H-1B సంగతి ఇది. ఇంకా నెక్స్ట్ OPT, STEM OPT కనుక వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో అక్కడే కట్ చేసే ప్లాన్లో ఉన్నారు. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఇప్పుడు మారబోతుంది ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో OMB కన్ఫర్మ్ చేసేసింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా అది ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఎనీ టైం, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎనీ టైం స్టార్ట్ కావచ్చు. ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కట్ అయిందంటే ఎండ్ డేట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆ కొత్త ఆప్షన్ అది ఆల్రెడీ ప్లాన్లో ఉంది. అది కాక మీకు STEM OPT ఎక్స్టెన్షన్లకు వెళ్ళినప్పుడు మాత్రం మీకు విపరీతంగా టైట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే నిజంగా జెన్యూన్గా జాబ్ ఉండి మీ కంపెనీ ప్రూవ్ చేయగలిగితే నాకు ఇతను కావాలి అని, అది ట్రైనింగ్ OPT ట్రైనింగ్ అనే ఏదైనా కానీ మాత్రమే మీకు EAD వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. లేదు అంటే మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సింది. ఈ ఎక్స్టెన్షన్ని రివ్యూ చేయబోతున్నారు. అంటే వీళ్ళకి OPT 1 year, STEM OPT 2 years. 1 year ఆల్రెడీ ట్రైనింగ్ తీసేసుకున్నారు కదా, మళ్ళీ ఇంకా STEM OPT ఎందుకు? మోస్ట్ ప్రాబబ్లీ STEM OPT ఎత్తేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఏంటంటే జాబులు చేయకపోయినా ఏదో ఒక లెటర్ తీసుకెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేసేసి బయట ఎక్కడో పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు అనేదే వాళ్ళకి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్లలో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అందుకని మోస్ట్ ప్రాబ్లీ STEM ఎక్స్టెన్షన్ తీసేసే ఛాన్స్ ఉందన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఎంప్లాయర్ వెరిఫికేషన్స్. మీరు ఇప్పుడు ఏ ఎంప్లాయర్ దగ్గర నుంచి అయితే మీకు జాబ్ వచ్చింది, కాంట్రాక్ట్ ఉంది అని చెప్పి లెటర్ సబ్మిట్ చేశారో ఆ ఎంప్లాయర్ మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్, అంటే
జనరల్గా ఆర్ఎఫ్ఈ పంపించి డీటెయిల్స్ అడగడము, లేకపోతే అసలు ఆ కంపెనీ ఏంటి, దాంట్లో వాళ్ళు H1లు ఉన్నారా, లేకపోతే ఓపీటీలు ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా, లేకపోతే లోకల్ వర్కర్స్ ఉన్నారా, అమెరికన్ వర్కర్స్ ఉన్నారా, బట్ పర్టికులర్ జాబ్ మీ ఓపీటీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు లోకల్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, యూఎస్ సిటిజన్స్ మాస్టర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. సో ఇలాంటివన్నీ కంపెనీ మీద డీటెయిల్డ్గా వెట్టింగ్ అనేది చేస్తారనమాట. ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా అదే చేస్తారు. అయితే నిన్నెవరు అడిగారు క్వశ్చన్లో, వాళ్ళకి అంత మ్యాన్ పవర్ ఉందా అని. మ్యాన్ పవర్ ఎందుకు, ఉద్యోగాలే పోతుంటే ఏఐ తోటి వాళ్ళకి మ్యాన్ పవర్ ఎందుకు, ఏఐని పెట్టుకుంటే చేరారు, ఆంథ్రోపిక్ సరిపోదా. సో మ్యాన్ పవర్తో పనిలా, ఇవాళ రేపు కంప్యూటర్ మనం తయారు చేసిన కంప్యూటరే మనకు గొయ్యదవుతుంది ప్రస్తుతానికి. మీ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి మీరు చేసే జాబ్కి మ్యాచ్ కాకపోతే మాత్రం మీకు ఓపీటీలు ఓపీటీ స్టెమ్ ఓపీటీలు రావు, ఈఏడీలు కూడా రావు అనమాట. కంపల్సరీ మీరు మాస్టర్స్ కంప్యూటర్స్ చదివితే కంప్యూటర్ జాబే అప్లై చేయాలి, మెకానికల్ చదివితే మెకానికల్ జాబే అప్లై చేయాలి. మన వాళ్ళు ఏంటంటే చాలామంది ఏదో ఒక రూట్ పట్టుకొని అమెరికా వెళ్ళిపోయేసి ఏదో ఒక మన స్టాఫింగ్ కంపెనీ నుంచి లెటర్ తీసేసుకొని సబ్మిట్ చేసి ఇన్ని రోజుల నుంచి అలా నడుస్తుంది కదా. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇక ఆల్మోస్ట్ ఉండదు. మీరు ఎవరికైనా అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ప్రాపర్ జాబ్ వస్తేనే అమెరికాలో ఉండటం, లేదు అంటే లేదు. ఆ రోజులు అన్నీ పోయినాయి, ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేటువంటి రోజులన్నీ పోయినాయి. దాంతోపాటు ఇంకా గ్రీన్ కార్డ్ వాళ్ళకు కూడా ఏంటంటే అసలు ఈ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్ మీద స్ట్రిక్ట్గా చెక్ చేస్తారనమాట. నీకు ఎందుకు అమెరికన్ లోకల్ వర్కర్ దొరకట్లేదు, సో అది హార్డ్గా ప్రూవ్ చేయాలన్నమాట. సో మోస్ట్ ప్రాబుల్ ఇంకా గ్రీన్ కార్డ్స్ అనేది ఆ ఆశ అనేది వదులుకోవటం బెటర్. సో ఇప్పుడు ఎవరెవరైతే ప్రియారిటీ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ప్రియారిటీ డేట్ కరెంట్ అయినా సరే వాళ్ళు I-485 అప్లికేషన్ పెట్టుకున్నా సరే మీ గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకు అంటే మీ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ చెప్పాను కదా 15 years మొత్తం హిస్టరీ అంతా తీస్తున్నారనమాట. సో దాంట్లో ఎక్కడన్నా ఏమన్నా మీరు ఏమన్నా మిస్రిప్రజెంటేషన్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీతో పాటు మీ కంపెనీని వెట్టింగ్ చేయాలి. ఆ వెట్టింగ్ చేసి ఆ కంపెనీని వెట్టింగ్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోని చెప్దాం అనుకుంది. ఓకే, వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.